నీ యూట్యూబ్ దేవుడుగా మా పొల్లు పోయేట్టుగా ఉండే మా ఏదో ప్రయోగం మా ఇదే మా ఫెయిల్ అయ్యిందే. హోమ్ మేడ్ స్టోన్సా? హోమ్ మేడ్ స్టోన్స్ ప్రయోగం చేసిన బలాన్ని తిని చూడు. అవునా? హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే హోమ్ మేడ్ స్టోన్స్ ఎలా తయారు చేయాలో ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడే చూశారు కదా, డీటెయిల్డ్గా ఈ ఫుల్ వ్లాగ్ అయితే పూర్తిగా చూసారంటే వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. బాగా నవ్వుకుంటారు. ఆ స్టోన్స్ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసింది అయితే 10కి అలా అయితే స్టార్ట్ చేశాను. పిల్లల్ని స్కూల్కి పంపించేశాక ఇంకా నేను కూడా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా బయట చెట్లకంతా నీళ్ళు పోసేసి ఇంకా ధనియాలు కొన్ని ఉన్నాయి, వీటినైతే ఎండకి పెట్టేసి వచ్చాను. మంచిగా ఉండేటప్పుడైతే ఈ ధనియాలు కానీ జీలకర్ర కానీ కొంచెం బూజ పట్టినట్టు అయితే అయిపోతూ ఉన్నాయి. అందుకనే ధనియాలను అయితే ఎండకు పెట్టాను. అలానే నిన్నైతే నేను జీలకర్ర కూడా ఇలాగే అయిపోతే నిన్న జీలకర్ర ఎండబెట్టాను. ధనియాలు బాగుండాయి అని చూస్తే ఈరోజు ధనియాలు కూడా అలా ఉండాయని ధనియాలని కూడా ఎండకైతే పెట్టాను. ఇంక ఇప్పుడైతే ఏదన్నా స్నాక్స్ చేద్దాము అనేసి అని ఇంట్లో పనులన్నీ అయితే పూర్తి చేసుకున్నాను. వంట అయితే అయిపోయింది. ఇంకా అలానే బట్టలు ఉన్నాయి, అవైతే మడత పెట్టేస్తున్నాను. వంట చేసిన సామాన్లు అన్నీ అయితే పూర్తి చేసుకునేసాను. క్లీన్ చేసి నీట్గా సర్ది పెట్టుకునేసాను. ఇంకా బట్టలు ఒకటి పెండింగ్ ఉంది. ఇది కానీ అయిపోయిందంటే నేనైతే ఈరోజు వీడియో ఎడిటింగ్ కూడా లేదని చెప్పి పిల్లలకి కానీ అమ్మకి కానీ ఏదన్నా స్నాక్స్ చేద్దాము, ఈజీగా అయిపోవాలి, టేస్ట్ బాగుండాలి, ఇంట్లో ఉండే వాటితోనే చేయాలని ఇంకా నేను పొద్దున్న లేచి నిద్ర లేయడం ఫోన్ ఒకసారి చూస్తాను. అప్పుడైతే నాకు ఒక రీల్ అయితే వచ్చింది, ఈ గోధుమ పిండి బెల్లంతో స్నాక్ ఐటమ్ అయితే. ఇంకా ఇవాళ అయితే అది చేయాలని అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఇంకా అందుకనే అన్ని పనులు అయితే పూర్తి చేసేసాను. ఇంకా బట్టలు కూడా మడత పెట్టి పెట్టేశాను. ఇంకా నేను బట్టలు మడత పెట్టేటప్పుడైతే మా కిందింట్లో అక్క అయితే వచ్చింది. ప్రసాదం అయితే తీసుకొని వచ్చారు. గంగమ్మ, తిరుపతి గంగమ్మ గుడి ఉంది కదా, ఇంకా అక్కడైతే మొక్కుబడి ఉన్నిందంట. ఇంకా అందుకనేసని అక్క అయితే ఇప్పుడే గుడికి వెళ్ళి పొంగల్ అయితే పెట్టుకొని వచ్చారు. గంగమ్మ గుడికి అయితే వెళ్ళేసి అదైతే నేను వ్లాగ్ తీసింది అయితే ఫ్రైడే రోజు, కానీ నేనైతే ఈరోజు ఫుల్ తలకైతే ఆయిల్ పెట్టేశాను. జడ కూడా వేసుకోవాలనిపించలేదు అసలు నాకైతే. ఫుల్ ఆయిల్ పెట్టేసి బాగా టైట్గా ముడేసుకునేసి పెట్టుకునేసాను. ఇంకా నేనైతే ప్రసాదం అయితే కొంచెం తినేసి పిల్లలు వస్తారు కదా వాళ్ళకు కూడా ఇద్దామనేసని పక్కనైతే పెట్టేశాను. ఇంకా నా కోసము రైస్ అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను పిల్లలకి లంచ్ చేసినప్పుడే మార్నింగు. ఇంకా అవన్నీ అయితే తీసి ఎందుకు కుక్కర్లో వండడం అని అన్నీ తీసి బౌల్లోకి అయితే వేసి పెట్టుకునేసాను. ఇంకా ఈరోజైతే పిల్లల లంచ్ బాక్స్లోకి ఉల్లగడ్డ పచ్చిమిరపప్పు కూర అయితే చేశాను. ఆల్రెడీ ఇదైతే షార్ట్ అయితే పెట్టేశాను. ఇంకా అందుకే ఇప్పుడైతే ఏం రెసిపీస్ ఏం చూపించలేదు, ఇవైతే మటుకు డైలీ చేసేటివి అనేసని. షార్ట్లు అయితే నాకు బాగా వ్యూస్ వస్తుందండి, అందుకే ఎక్కువగా షార్ట్లే చేస్తున్నాను, షార్ట్ వీడియోస్ మాత్రమే. ఇంకా మార్నింగ్ చేసిన గోధుమ ఉప్మా ఉంది, ఇంకా పిల్లలకి చేసిన రైసు పచ్చిమిరపప్పు ఉల్లగడ్డ కూర ఉంది. ఇంకా అదే అయితే నేను కూడా తినేద్దాం అనుకోండా లంచ్కి అయితే. ఇంకా వంట పని ఏం లేదు కదా, ఇంకా నేనైతే ఈ స్టోన్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. అసలు చెప్పాలంటేనే వాయిస్ ఇస్తూ ఉంటేనే నాకైతే నవ్వు వస్తుంది. అసలు ఎట్లా చేసినానా నేను అనేసని. ఇంక ఇక్కడైతే దీనికి మళ్ళీ కొలతలు కూడా నేను చేసింది. ఇక్కడ 1 కప్పు బెల్లానికైతే
2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను చేశాను. అప్పుడు ఒక మాదిరిగా వచ్చింది. కొంచెం గట్టిగానే వచ్చింది అప్పుడు కూడా. కానీ ఈసారి ఇంకా బాగా చేద్దామని ఇంకొక వీడియో చూసి స్టార్ట్ చేశాను. దానివల్ల మీకు చూపిద్దాము, ఈరోజు బాగా వస్తుందిలే అనేసని మీకు చూపిస్తా చేస్తున్నాను. ఇదైతే 1 కప్ బెల్లం అయితే తీసుకున్నాను. ఇంకా 1 కప్పు వాటర్ అయితే తీసి అందులో పోసాను. బౌల్లోకి అయితే పోసి ఇది మొత్తం కరిగించుకుంటున్నాను ఫస్ట్ అయితే. మాకెందుకు ఆల్రెడీ ఫ్లాప్ అయిపోయింది కదా, మాకెందుకు చూపిస్తున్నావని అనుకోవద్దండి. కానీ మీరు ఇలా చెయ్యొద్దండి. ఇలా చేయడం వల్ల ఇలా వస్తాయి. వీడియో చూసి మీరు చేస్తారేమో అనేసని ఎక్కువ నాకు ఓపెన్ చేస్తే ఈ రెసిపీనే వస్తూ ఉన్నింది. అసలు చెప్పాలంటే రీల్స్లలో కానీ లాంగ్ వీడియోలలో కానీ ఎవరు చేసిన వీడియో అంతా నాకే వస్తూ ఉంది, ఈ రెసిపీ వీడియో అయితే. ఇంకా సరే మనం కూడా ఎందుకు చేయకూడదు, అన్నీ ఇంట్లో ఉండేటివే కదా అనేసని అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అలానే అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇంక ఇటు సైడ్ అయితే నేను బెల్లం అయితే కరిగిస్తున్నాను. ఇంకా అందులో ఒక 4-5 యాలకులు అయితే దంచి అయితే వేశాను. ఇంకా బెల్లం అంతా కరిగిపోయాక ఇంకా వేరొక బౌల్లోకి అయితే ఇంకా వడగట్టుకునేస్తున్నాను. బెల్లంలో ఏమన్నా రాళ్ళు ఉంటే పోతాయి అనేసని. ఇక్కడ అది చల్లారే లోపల గోధుమ పిండిలో అయితే నేను ఒక 3-4 స్పూన్ల నూగులు అయితే వేశాను. నూగులు వేయడం వల్ల టేస్ట్ వస్తుంది అనేసని వేశాను. ముందు ఒకసారి చేశాను, కానీ అప్పుడు కొంచెం లైట్గా గట్టిగా వచ్చింది. ఈసారి అసలు కొరకలేనంత గట్టిగా అయితే వచ్చింది. ముందు కూడా సేమ్ ఇలానే చేశాను, కానీ రవ్వ మాత్రమే వేయలేదు, బొంబాయి రవ్వ మాత్రమే వేయలేదు. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమే. ఇంకా నెయ్యి కూడా వేశాను. నెయ్యి కూడా ఒక 2 స్పూన్లు అయితే వేశాను. 2 కాదులేండి, 3 స్పూన్లు వేసుంటాను. ఇంకా నెయ్యి కూడా బాగా కలిపేసి నువ్వులు నెయ్యి ఇంకా మొత్తం కలిపేశాక నేనైతే ఇంకా కరగబెట్టుకున్న బెల్లం వాటర్ అయితే ఉంది కదా, ఇంకా అదైతే గోధుమ పిండిలో పోసుకుంటూ మొత్తం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే అయితే కలిపి పెట్టుకునేసాను. ఒక 1/2 అవర్ అయితే అట్లే వదిలేసాను. 1/2 అవర్ తర్వాత ఇంకా ఇలా బిస్కెట్ టైప్ అనుకోండి, అలా అయితే కట్ చేశాను. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అలాగా కొంచెము పల్సన్ చేసుకోకుండా కొంచెం లావుగానే ఒక రోల్ లాగా అయితే చేసుకొని ఇంకా చాకుతో అయితే ఇలా మనకు నచ్చిన షేప్ అయితే కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, అలాగైతే కట్ చేసి ఇప్పుడు నేను ప్లేట్లో వేసి పెట్టున్నాను కదా, ఇంకా అలా అయితే చేసి పెట్టుకునేసాను పిండి మొత్తాన్ని అయితే. అసలు ప్రాసెస్ ఈజీ అనే నేను స్టార్ట్ చేశాను. కష్టంగా ఉండుంటే మట్టుకు నేనైతే అసలు దీని జోలికే పోయి ఉండను. ఈజీగానే కదా, పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు. ఈజీగా కట్ చేసేసి పిండి కలపడమే లేటు, ఇంకా ఈజీగా రుద్దే పని కూడా లేదు. జస్ట్ అట్లా రోల్ లాగా చేసి కట్ చేసేయడమే కదా, ఈజీగా అయిపోతుందిలే. డీప్ ఫ్రై ఐటమే కదా, మనం ఎంతసేపు ఇది చేయడము, ఇది పోయి ఒక లెక్క అన్నట్టు ఈజీగా అయిపోతుందని స్టార్ట్ చేశాను. ఇదైతే అసలు తింటే మటుకు టేస్ట్ బాగుంది, కమ్మగా ఉంది. అన్నీ మంచి ఐటమే కాబట్టి చెడ్డగా ఏం లేదు. గోధుమ పిండి మనం డైలీ యూస్ చేసేదే, బెల్లము ఆరోగ్యానికి మంచిదే, నూగులు మంచిదే, నెయ్యి మంచిదే, అన్నీ మంచివే. చేయడం విధానం మాత్రమే కొంచెము బెడ్స్ కొట్టింది నాకైతే. ఇంకా అవన్నీ రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్నాక ఇంకా నూనె వేడి చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంక ఇలా వేసేసి కదపకుండా కొంచెంసేపు అయితే వదిలేసాను. కొంచెం మళ్ళీ ఇరిగిపోతాయేమో అనేసని కొంచెం గట్టి పడాక ఇంకా మొత్తం ఒకసారి అయితే బాగా కలిపి ఫ్రై అయితే చేస్తున్నాను. ఎప్పుడూ అమ్మే నాకు స్నాక్స్ ఏదన్నా పిల్లలకి చేసి పంపిస్తూ ఉంది.
మనం కూడా ఏదన్నా చేసి పంపిద్దాము అనేసని ఈ ప్రయోగం అయితే చేశానండి. అసలు ఎట్లా నవ్వుకున్నారో మా ఇంట్లో వాళ్ళందరూ అయితే ఒక్కొక్కరు దాన్ని కొరకడము నవ్వడము. మా వారైతే ఇంకా చెప్పనవసరం లేదు, వీడియో తీసుకొని లేదు కానీ ఆయనైతే ఇంకా పడి పడి నవ్వినాడు. మీ అమ్మరా రోజుకు ఒక వెరైటీ చేసి ఏం చేసేస్తుందో మనల్ని అనేసని ఇంకా పిల్లలకి చెప్పి నా మీద జోకులు అయితే వేశారు. అసలు పిల్లలు కానీ మా వారు కానీ మా అమ్మ నాన్న కానీ ఇంకా ఫుల్ జోకులు నా పైన అయితే. అసలు బాగా వస్తాయి కదా అనుకున్నాను, మరీ ఇంత అట్టర్ ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు నేనైతే. చూడండి అన్నీ ఫ్రై అయ్యాక ఇలా అయితే వచ్చాయి. నేను వేడి మీద మీకు చూపిస్తాను చూడండి, తుంచి చూపించాను. చాలా స్మూత్గానే ఉన్నాయి. అవి ఆరే కొద్దికి అలాగా రాయిలు అయిపోయాయి. నేను తిన్నప్పుడైతే వేడి మీద బాగున్నాయి. మా వారు వచ్చాక 3:30కి అలాగా వచ్చారు కదా, ఇంకా మా వారికి ఇస్తే ఇదేందమ్మా ఇంత గట్టిగా చేసావు, ఇదేమన్నా కొరికేట్టుగా ఉందా, నిన్ను ఎవరు చేయమన్నారు అనేసని ఇంకా మా వారు ఇంకా చెప్పి నవ్వారు. మళ్ళీ పిల్లలు వచ్చాక ఇంకా వాళ్ళకి చూపించి పడి నవ్వినారు. తుంచితే కూడా తునగలా, నవ్విలితే కూడా ఇరగలేదు అనేసని ఇంకా చెప్తానే నవ్వినారు. ఇంకా అలానే ఇంకా మళ్ళీ ఈవినింగ్ 6 పైన అయితే పిల్లల్ని క్లాసుకు పంపించేశాక ఇంకా నేను మా వారైతే అమ్మ నాన్న దగ్గరికి అయితే వెళ్తున్నాము. తీసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. మా వారు నవ్వేసరికి అదేం బాగుంటుందిలే అనేసని అమ్మ వాళ్ళకైతే తీసుకొని వెళ్ళలేదు ఆ రోజైతే మటుకు. ఇంకా ఆ రోజు వెళ్ళేసి ఇంకా మా అమ్మకి చెప్పి నవ్వినారు మా వారైతే. ఇలా చేసింది మీ కూతురు, మమ్మల్ని ఏం చేసేస్తుందో ఏమో యూట్యూబ్ వల్ల రోజుకు ఒక వెరైటీ చేసి. ఇంకా ఆ రోజు అట్లా నవ్వుకున్నాము, ఇంటికి కూడా వచ్చేసాము. ఆ తర్వాత రోజు మా అమ్మ ఇంటికి వస్తే చూడండి, నేను చెప్పడం కాదు, నా కొడుకు మా అమ్మ దగ్గర ఇచ్చైతే మమ్మీ ప్రయోగం చేసిన బలాన్ని తిని చూడు. అందుకని ముందు ఒకసారి చేసింది, అప్పుడు కూడా సేమ్ ఇట్టే ఉంది. అప్పుడైనా ఒక రకం, ఈసారి మళ్ళీ ఇంకొక వీడియో చూసి చేసినాను, ఇంకా గట్టిగా వచ్చినాయి. ఈసారి ముందేనా కొంచెం బాగా కొడితే కొంచెం పగలుతున్నాయి, ఈ రవ్వ వేసే కొందికి రాయితో కొట్టిన పగలేనట్టున్నాయి. లాస్ట్ టైం ఇంకా ఘోరం, లాస్ట్ టైం కానీ ఇప్పుడు మరీ ఘోరంగా వచ్చినాయి. నీకు ఇచ్చి పంపిద్దాము టైం పాస్కి అనేసని చేసినాను. మీ అమ్మ యూట్యూబ్ ఏమోగానే ఇట్లాంటివి పురుగులతో ఉండాలి పెట్టేట. అయ్యో రే బాగా వచ్చినాయిరా. పళ్ళు వచ్చినాయిలే, మా పళ్ళు పోగొట్టాలా. నెయ్యి ఎంత పోసినాను, టేస్ట్ బాగున్నాయి. రవ్వ వేసింది అప్పుడు కొడికితే ఇరుగుతున్నాయి. హోమ్ మేడ్ స్టోన్స్. నీకు ఒక దన్ను, ఇవి చెయ్యొద్దు, మా పళ్ళు బాగుండాలని మాకుంది, పగలు కొట్టద్దు. నీ యూట్యూబ్ దేవుడు ఎరుక, మా పళ్ళు బయటగా ఉండే. ఏదో ప్రయోగం ఇదే మా ఫెయిల్ అయ్యిందే. రే బాగుంటే మట్టికి లొట్టలేసుకొని తింటావు. బాగుంటే లొట్టలేసుకొని తింటా, బాగాలేదంటే ఇట్లా చేస్తా కామెంట్లు ఎట్లా ఉంటాయి. అయితే బాగుంది, లాగుంది గట్టిగా. దీన్ని ఎట్ట చేయాలో ఇంకా అర్థం కావటంలే. చూసి మీరు కూడా బాగా నవ్వుకున్నారు కదండి. ఇంక ఇలా అయితే నా వంటని తింటూ మా అమ్మ వాళ్ళు మా పిల్లలు అందరూ అయితే ఇలా జోకులు వేసుకొని బాగా నవ్వుకున్నారు.
అలానే ఇంకా మా అమ్మ అయితే చెప్తుంది, ఇలా కాదు చేయడము, నేను మీరు చిన్నప్పుడు చేసి పెట్టేదాన్ని కదా బిస్కెట్ల టైపు గోధుమ పిండితోనే చేస్తా అన్నారు. అంటే ఎగ్గు బనానా అలానే షుగర్ వేసి కలిపి చేస్తూ ఉన్నారు. అవి కొంచెం చిన్న చిన్నగా చిప్స్ టైప్లో అయితే చేస్తూ ఉన్నారు. అది ఇంకా లేట్ ప్రాసెస్, ఇది ఈజీగా అయిపోతుంది. ఎగ్ లేకుండా చేస్తే మనం ఏ రోజైనా తినచ్చు కదా అన్నట్టు నేనైతే ఇది చేశాను. ఇట్లా అటర్ ఫ్లాప్ అయిపోయింది. మా డింపుల్ అయితే నా వంటకైతే నేను కూడా పేరు సెట్ చేయలేదు, కానీ మా డింపుల్ అయితే ఒక పేరు అయితే పెట్టేశాడు. హోమ్ మేడ్ స్టోన్స్ అంట. మా మమ్మీ లాగా ఎవరు చేయలేరు హోమ్ మేడ్ స్టోన్స్ అనేసి ఇంకా ఫుల్ జోకులు అయితే వేశాడు. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేసేస్తున్నానండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.